హాయ్ అండి, అందరికి ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు సండే అని మేము మాంసం తెచ్చుకున్నాము, మటను. ఫస్ట్ పేగులు కడుగుతున్నాను. కడిగాక తర్వాత అన్నీ చిన్న చిన్నలుగా కట్ చేసి ఇలా ఎర్రగడ్డలు, టమాటకాయ, మిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకొని ఆయిల్ వేసి బాగా మరగబెట్టి ఎర్రగడ్డలు ఫస్ట్ వేసి తర్వాత బాగా మరిగాక టమాటాలు వేస్తాము. చూడండి ఏ విధంగా చేస్తాను. ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. ఇట్లా బాగా మెరగబెట్టుకొని తర్వాత టమాటాలు వేసి బాగా వేగాక సాల్ట్ వేసి బాగా తిప్పేసి తర్వాత బాగా మరిగాక మటను నీట్గా కడుగు పెట్టుకొని వేయాలి. వేసినాక మళ్ళీ నీట్గా మిక్సింగ్ చేసి బాగా ఉడకపెట్టాలి. ఉడకపెట్టాక ముక్కాలు భాగం ఉడకాలి. మళ్ళీ పసుపు వేయాలి. బాగా తిప్పేసి మళ్ళా సాల్ట్ కొంచెం వేసి బాగా సుమారుగా అర్ధ భాగం పైన బాగా ఉడికాక వాటర్ వస్తుంది. దాంట్లో ఉడికి వాటర్ వచ్చాక మళ్ళీ మనం కొట్టిన మసాలా అవి వేయాలి. అవి కూడా చూపిస్తాను, 1 by 1 చూడండి. ఇప్పుడు మసాలా వేస్తాము. ముందుగా రెడీ చేసుకున్న మసాలా తీసుకొని ఇప్పుడు వేస్తాం. వేసి బాగా అన్ని కలదిప్పి బాగా మిక్సింగ్ అయిపోవాలి. ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టాలి. ఆ విధంగా అయినాక బాగా తిప్పేసి ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చాలి. ఇట్లా బాగా తిప్పాక మూత వేసేసి బాగా ఉడకనిచ్చాలి. మళ్ళీ లాస్ట్లో కుక్కర్ మూత వేసేయాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఉడికినప్పుడు ఇంకా మందం అవుతుంది కదా, అప్పుడు సరిపోవు వాటరు. కాబట్టి ఇంకా వాటర్ వేసుకుంటాము. సరిపోదని నేను ఇంకా కొన్ని వాటర్ వేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఒక 20 మినిట్స్ 4-5 విజిల్ వచ్చినాక అట్టే పెట్టేసేయాలి. అప్పుడు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత తీసాను. వావ్, సో సూపర్ కదా. ఇలా అండి. ఇంకా ఫైనల్ వచ్చింది. ఇంకా కొత్తిమీర అవి వేస్తాము. ఇప్పుడు గట్టి పడుతూ ఉంది. మసాలా ఎంత ఉండేది ఎంత మెత్తగా లేకుండా గట్టి పడుతూ ఉన్నది. పలచకుంటే అసలు తిన్నట్టే ఉండదు కదా. సగం పైన ఉడికింది. ఇప్పుడు బాగా ఉడకనేయాలని పెట్టాను. ఇప్పుడు చూస్తున్నా టేస్ట్ ఏ విధంగా ఉడికింది, ఏ విధంగా ఉంది అని చూస్తున్నాను. సూపర్, బాగుంది. అయిందండి ఫైనల్గా. నల్ల పొట్టేలు మాంసము తింటున్నాను. సూపర్, బాగుంది, చాలా బాగుంది.